ఇన్నేళ్ల నా కసి, కోపం, ఆవేశం అన్నీ తీర్చుకునే అవకాశం ఇప్పుడు దొరికింది. ఇంకా నా నుంచి నిన్నెవ్వరూ కాపాడలేరు. నీతో కలిసి లాంగ్ డ్రైవ్కి వెళ్ళడానికి నువ్వేమన్నా నా లవ్వర్వా? నా పిక్చర్లో హీరోయిన్ అయినంత మాత్రాన ఇలా అతి చనువు చూపిస్తే నీ పార్ట్ మళ్ళీ వేరే హీరోయిన్తో రీషూట్ చేయించాల్సి వస్తుంది. ముందు దాన్ని ఉద్యోగంలోంచి తీయించి రోడ్డున పడేయండి. మిగతాది నేను చూసుకుంటాను. అన్ని తీసుకున్నావుగా? తీసుకున్నాను మేడం. రా. సావిత్రి లాగే నటించారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానానికి. బాయ్. బాగున్నారా మేడం? బాగున్నావు కదా? బాగున్నాను మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. మేకప్ నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను మేడం. మళ్ళీ మిమ్మల్ని అలా చూడటం చాలా సంతోషంగా ఉంది మేడం. థ్యాంక్ యూ. రండి మేడం. రెడీ అవుతాను. నమస్తే మేడం. నమస్తే. కూర్చోండి మేడం. క్లిప్ ఇవ్వండి. నాప్కిన్ కూడా. ఆ నాప్కిన్ ఇలా ఇవ్వు. ఏడాదికోసారి తొలకరి జల్లుతో తడిసిన మట్టివాన రైతుకెంత ప్రాణం పోస్తుందో, ఇన్నాళ్ల తర్వాత ఈ మేకప్ నాలో ఉన్న నటికి మళ్ళీ ప్రాణం పోస్తున్నట్టుంది శ్రీనుగారు. పౌడర్ ప్యాడ్ తీసివు.
నమస్తే మేడం. నమస్తే డైరెక్టర్ గారు. అయ్యో కూర్చోండి మేడం. మీరు లేవకూడదు మేడం. మేమంతా మీ ముందు ఎంత మేడం. కూర్చోండి మేడం. థ్యాంక్ యూ అండి. మీలాంటి సీనియర్ ఆర్టిస్టులతో పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది మేడం. ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ మేకప్ వేసుకుంటుంటే నాకు ఆ పాత రోజులన్నీ గుర్తుకొస్తున్నాయి. చాలా తృప్తిగా ఉంది డైరెక్టర్ గారు. అదంతా మీకు కళ మీద ఉన్న అభిమానం మేడం. ఒకసారి సీన్ పేపర్స్ పంపిస్తారా? చూస్తాను. షూర్ మేడం, తెప్పిస్తాను. కుమార్, ఫస్ట్ సీన్ పేపర్ మేకప్ రూమ్ తీసుకురా. బాబు, బ్రేక్ఫాస్ట్ తెమ్మంటారా? రే ఇడియట్, గెట్ అవుట్. రోజు నా నుంచి తప్పించుకున్నావు. నిన్ను నేను వదిలిపెట్టను. ఈ టాకీ పార్ట్ పూర్తయ్యి మళ్ళీ సాంగ్స్ చేసే రోజు నువ్వు రాకపోతావా? నీ అంతు చూడకపోతానా? ఎందుకు నేను మేఘమాలగా పుట్టానా అని జీవితం అంతా కుమిలి కుమిలి ఏడ్చేలా చేయకపోతే నేను నీకు తెలిసిన ఋషినే కాదు. షార్ట్ రెడీ సార్. వస్తున్నా. రిషి బాబు, బాగున్నావా? ఓకే రెడీ సార్. టేక్ స్టార్ట్. సౌండ్, కెమెరా, యాక్షన్.
నువ్వు నిజంగా మా అమ్మవే కదూ? ఇంకా నీకు నమ్మకం కలగడం లేదా నాన్న? అమ్మ కూడా అపరిచితురాల్లా కనిపించే దౌర్భాగ్య పరిస్థితి ఈ ప్రపంచంలో ఏ కన్న తల్లికి రాకూడదు నాన్న. మీ నాన్నకు నేను అక్కర్లేకపోయినా ఈ నాన్నకు అమ్మ కావాలని గుర్తొచ్చినందుకు సంతోషంతో ఉప్పొంగిపోయి నీకెదురు పడితే ఇంకా నీకు అమ్మ అమ్మలాగా అనిపించడం లేదా? అయ్యో, ఏమని నన్ను నీకు పరిచయం చేసుకోనరా? నాలో ఉన్న ప్రేమను చూపించడానికి ఏ కన్న పేగుని సాక్ష్యంగా తేను? ఇన్నాళ్ళు కడుపు తీపిని గుండెల్లో దాచుకోగలిగిన కన్నీటినిప్పుడు కళ్ళల్లో దాచుకోలేకపోతున్నాను. ఈ కన్నీటి నడుగు కథలు కథలుగా చెప్తుంది. ఎన్ని నిద్రలేని రాత్రులు ఖాళీగా ఉన్న ఉయ్యాలని ఊపుతూ లాలి పాటలు పాడాను. గుప్పిట మూసి ఉన్నప్పుడే దూరమైపోయి కళ్ళు తెరవక ముందే కనుమరుగైపోయి ఈ అమ్మనొక రాతి బొమ్మను చేసి ఇప్పటికీ ఈ శిలని కలగానే అనుకుంటున్నావా? నేనేరా నీ కన్న తల్లిని, అమ్మని. అమ్మా, కట్ ఇట్. కట్ ఇట్. ఎక్సలెంట్ మేడం. గ్లిజరిన్ పెట్టుకోకుండానే ఏడ్చారంటే రియల్లీ యు ఆర్ గ్రేట్ ఆర్టిస్ట్ మేడం. థ్యాంక్ యూ. గుడ్, కంగ్రాట్స్. అంత పెద్ద డైలాగ్ ఒక్కసారి చూసుకొని అది సింగిల్ టేక్లో వితౌట్ గ్లిజరిన్ చేయడం నిజంగా గ్రేట్. థ్యాంక్స్ బాబు. సార్ నెక్స్ట్ షాట్కి వెళ్దామా సార్? ఓకే. ఏదా సీన్ పేపర్ ఏది?
యాక్షన్. అమ్మా, ఆ రోజే నా మనసు చెప్పింది నువ్వే మా అమ్మవని. కానీ నువ్వు కాదన్నావు. అప్పుడు నీ పెదవులు అబద్ధం చెప్పినా నీ కళ్ళు నాకు నిజమే చెప్పాయి. కరెక్ట్. ఏమయ్యా, నువ్వు తెలుగువాడివే కదా, నీ మాతృభాష తెలుగే కదా, అంత పెద్ద డైరెక్టర్ కొడుకు అయి ఉండి ఏమిటయ్యా ఈ తెలుగు భాష? ఎక్కడి నుంచి వస్తారయ్యా మీరంతా? చీచీ. ఎయిర్ బస్ ఎక్కేసి ఏకంగా సెట్లో ల్యాండ్ అవ్వకపోతే నాలాంటి ఓ తెలుగు మాస్టర్ దగ్గర చేరి 4 ముక్కలు తెలుగు నేర్చుకుని రావచ్చు కదయ్యా. కళ్ళేంటయ్యా కళ్ళు? తాటిగల్లా ఈతగల్లా? కళ్ళు కళ్ళు అని స్పష్టంగా పలకాలయ్యా. తెలుగు తల్లిని మాతృభాషని కాస్త గౌరవించండి అయ్యా. ఏమయ్యా డైరెక్టర్, ఎంతో ప్రసవ వేదన పడి రైటర్ గుండె తీల్చుకుని రాస్తాడయ్యా డైలాగులు. ఆ అబ్బాయి భాషను ఖూనీ చేస్తూ ఉంటే కట్ చెప్పకుండా కంటిన్యూ చేస్తావేటయ్యా నువ్వు? అసలు నిన్ను కాదయ్యా అనాల్సింది. తెలుగు చిత్రసీమలోకి తెలుగు పలకడం రాని వాళ్ళని రానిచ్చే వాళ్ళని అనాలయ్యా. కళ్ళట కళ్ళు. ఎవడి పిచ్చాడు? బయటికి ఏంటండి? సార్, బాబాయ్, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? మీ షూటింగ్ పక్క ఫ్లోర్ లో జరుగుతుంది. హే కమల్, ఇట్రా, తీసుకెళ్ళు. నా పరువు తీశాడు కదయ్యా. సారీ బాబు, ఆయన ఏ క్యారెక్టర్ చేస్తే అందులో లీనమైపోతాడు. ఇట్స్ ఓకే, నేను రెడీ. ఓకే, రెడీ రెడీ రెడీ. కెమెరా, సౌండ్, కెమెరా, యాక్షన్. అమ్మా, ఆ రోజే నా మనసు చెప్పింది నువ్వే మా అమ్మవని. కానీ నువ్వు కాదన్నావు. అప్పుడు నీ పెదవులు అబద్ధం చెప్పినా నీ కళ్ళు మాత్రం నిజమే చెప్పాయి. నీ కళ్ళు నిజమే చెప్పాయి. కట్ ఇట్, బ్రేక్. నీ పేరు మేఘమాల? ఇన్నేళ్ల నా కసి, కోపం, ఆవేశం అన్నీ తీర్చుకునే అవకాశం ఇప్పుడు దొరికింది. ఇంకా నా నుంచి నిన్నెవ్వరూ కాపాడలేరు. ఏంట్రా బయట కూర్చొని చుక్కలు లెక్క పెడుతున్నావు? మీ అమ్ములతో చిల్లర లెక్క పెట్టినట్టు అలా ఉన్నావేంటమ్మా? ఏమీ లేదు మావయ్య. ఏంటి వాళ్ళ ఏమైంది మీ ఇద్దరికి?
ఏమైంది బాబాయ్? పిన్ని గాని క్లాస్ పీకిందా? అవన్నీ ఇంట్లోనే దులిపేసుకోవాలి బాబాయ్. నన్ను చూడు, అమ్ములు పొద్దున్న లేస్తే దండకం చదువుతూనే ఉంటుంది. అవన్నీ మోస్తూ పోతే ఎలక్షన్లో నాయకుల వాగ్దానాలంత పెద్ద గుట్ట తయారవుతుంది. దులిపేయి బాబాయ్. తులుపుకోవడానికి దుప్పటి కాదురా అబ్బాయి, ఇది అవమానం. అవమానమా నీకా? నాలోని సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్కి ఎవరు బాబాయ్ నిన్ను అవమానించింది? ఓ పండిత పుత్రుడు, అంటే డైరెక్టర్ విరించి గారు అబ్బాయి రిషి. ఐ లవ్ యూ.